మనం జీవించడం పాపం. ఈ రోజుకి ఎన్నో అబద్ధాలు, మోసాలు, వేసాలు అన్నీ ఆడతాం. కానీ ఆయన ఒక్కడే నీతిమంతుడు, పరిశుద్ధుడు, పాపం లేనివాడండి. నిజమే, ఆయన లాంటి ప్రేమ, ఆయన లాంటి క్షమాపణ ఎవరికీ లేదండి. నిజమే, ఎంతగా మనల్ని ప్రేమించాడంటే ఆయన ప్రేమకు అద్దులు లేవండి. మనల్ని ఎవరైనా ప్రేమించారంటే కొంతవరకే ప్రేమిస్తారు. మనం అవసరం ఉంటేనే, మన ప్రయోజనం ఉంటేనే, మనకు శక్తి బలం ఉంటేనే ప్రేమిస్తారు. కానీ ఆయన ఎంత పాపినైనా ప్రేమించిన దేవుడండి. ఏ స్థితిలో ఉన్నా మనం మనిషికి చూడండి, నచ్చకపోతే ఒక రోగి అయి ఉంటే మనల్ని ఎవరైనా ప్రేమిస్తారండి? ప్రేమించలేరు. కానీ ఎంత నీ పాపమైనా, ఎంత నీ రోగమైనా ఆయన క్షమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం ఈ దినం ఇలాగున్నామండి. నిజమే, ఆయన నమ్ముకొని, నిజమే, పాప క్షమాపణ, పరలోక రాజ్యం ఆయన ద్వారానండి. నిజమే, ఈ లోకంలో ఎన్నో దారులు ఉన్నాయి. కానీ మనం ఏ ఊరు వెళ్ళాలంటే 2-3 దారులు ఉండొచ్చు. కానీ పరలోకం వెళ్ళాలంటే ఆయన ద్వారానే, నా ద్వారానే తప్ప ఎవరు పరలోక రాజ్యం చేరలేరు. నేనే జీవం, సత్యం,